అమెరికా అధ్యక్షుడు ట్రంప్కు మిత్రదేశాలు మరోసారి షాక్ ఇచ్చాయి. అమెరికా యుద్ధ విమానాలకు స్పెయిన్ లాగే గగన తలాన్ని మూసేసింది ఇటలీ. నేటో మిత్రదేశాలపై ట్రంప్ మండిపడుతున్నారు. యుద్ధంలో మీరు సహకరించట్లేదు, మీకు మా సహకారం కూడా ఉండదు అని ట్రంప్ స్పష్టం చేశారు. ఫ్రాన్స్ తీరును ఎప్పటికీ గుర్తుంచుకుంటామన్నారు. అమెరికా దగ్గర చాలా ముడి చమురు ఉందని ప్రపంచ దేశాలు కొనుగోలు చేయాలని సూచించారు. లేదంటే హర్మూజ్కు వెళ్లి కొనుక్కోవచ్చు అన్నారు. ఇరాన్పై యుఎస్ ఎయిర్ ఫోర్స్ భీకర దాడులు చేస్తోంది. ఇస్ఫహాన్లోని అతిపెద్ద మందుగుండు డిపోపై దాడులు చేసింది. 1000 కిలోల బంకర బస్టర్ బాంబులను విడుదల చేసింది. అమెరికా ఇస్ఫహాన్లో మందుగుండు డిపో పేలిపోయింది. మందుగుండు డిపోలో పెద్ద ఎత్తున మిసైళ్లు, డ్రోన్లు, ఇన్ఫ్రా పేలిపోయాయి. ఇందులో న్యూక్లియర్ సంబంధిత బాంబులున్నట్టుగా కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇరాన్లో ఇప్పటి వరకు 11,000కు పైగా టార్గెట్లపై అమెరికా దాడులు చేసింది. ఇరాన్ సుమారు 540 కిలోల యురేనియం నిల్వల్ని ఇస్ఫహాన్లో ఒక భూగర్భ కేంద్రానికి తరలించినట్టుగా నివేదికలు వెల్లడవుతున్నాయి. మరోవైపు తమతో ఒప్పందం కుదుర్చుకోకపోతే ఆ దేశంలో భారీ విధ్వంసాన్ని సృష్టిస్తామని ట్రంప్ హెచ్చరించారు. ఇదే సమయంలో భారీ ఎత్తున దాడులు జరగడం ప్రాధాన్యత సంతరించుకుంది.